అండి ఇక్కడ చాలా ఒక రకమైనటువంటి ఫోబియా నడిపించారు. రాత్రి ఏం చెప్పారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నీ వివరంగా చెప్తా అని అన్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం లోపలికి తెలిసిన వ్యక్తిని, ఫ్యామిలీ వ్యక్తిని ఒకరిని, అలాగే ఈ మనకు తెలిసిన ఒక డాక్టర్ గారిని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అక్కడ కూడా చీటింగ్ చేశారు. ఒకటే నేను తెలియజేస్తా ఉన్నా, నేను చెన్నైలో ఉన్నాను. నిన్న అర్జెంటుగా చెన్నై నుంచి మరి ఫ్లైట్లో మరి విజయవాడ దాకా వచ్చి అక్కడి నుంచి మరి కారు వేసుకుని రావడం జరిగింది. అయితే మార్నింగ్ నుంచి కూడా ఒక నత్తనడకగా ఇది ఒక కట్టు కథగా వీళ్ళు చిత్రీకరించేసి వాళ్ళు చెప్పిందే కానీ ఇంతమంది క్రైస్తవ సోదరులు ఎండలో నిన్నటి నుంచి ఉన్న మా విషయాలు ఏమి పట్టించుకోకుండా కావాలని పక్కా ప్లానెడ్గా బాడీని ఇక్కడి నుంచి తప్పించడం జరిగింది. ఏమండి, ఒక్కొక్కసారి కీలకమైన కేసు విషయాల్లో బాడీ ఏం చేస్తారండి, అవసరమైతే సంవత్సరమైన దాదాపు మార్చిలో ఉంచేస్తారు బాడీని. అర్జెంటుగా హుటాహుటిన తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వము క్రైస్తవుల మీద విషం చిమ్ముతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్రైస్తవుల పట్ల మరి నిర్లక్ష్య ధోరణి మరి వీడి ఒక మంచి సానుకూలమైనటువంటి ఆలోచనతో లేకపోతే క్రైస్తవులందరూ బయటికి వస్తారు. మనుషులు చనిపోతూ ఉంటే ఎవరండి చూసి ఊరుకుంటూ ఉంటారు? కనీసం హక్కుల కోసం రోడ్డు ఎక్కుతూ ఉంటారు. ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమి ఇవ్వాలని అనుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నేను నమ్ముతా ఉన్నాను, విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒక మంచి ఖచ్చితమైన రిపోర్టు వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అది కాకుండా ఆయన తాగి బండి నడిపాడు, తాగి పడిపోయాడు అనేటువంటి వేటిని చిత్రీకరించిన పైనున్న దేవుడు ఎవరిని క్షమించాడు. క్రైస్తవులు వాళ్ళు చాలా సాధుజీవులుగా ఉండి మరి చక్కగా మా నిరసన మేము తెలియజేసుకుంటా ఉంటే 144 సెక్షన్ విధించి చెదరగొట్టి ఇందాక బాడీ వెళ్తున్నప్పుడు క్రైస్తవ సోదరులు దానికి అడ్డంగా ఉంటే మాలో ఉన్న కొంతమంది క్రైస్తవ నాయకులు పెద్దలే బాడీకి దారవమని చెప్పడం మరి జరిగింది. అయ్యా, ఒకటి అడుగుతూ ఉన్నాను, కామన్ సెన్స్గా ఒక మాట అడుగుతూ ఉన్నానండి. బాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారండి? మళ్ళీ ఇంతమంది వస్తారా? ఇంత పట్టు ఉంటుందా? బాడీని అక్కడ మరి సమాధి చేస్తారు. ఆ రిపోర్టు మేము అడిగితే మీకేంటి పని, ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తామని అంటారు. ఒకటే తెలియజేస్తా ఉన్నా, క్రైస్తవ నాయకులందరూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ మీ సంఘీభావం తెలిపి ఒక్కటిగా మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. భారతీయ క్రైస్తవ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా రాజేష్ మహోన్నతగా నేను ఒకటే ఈ క్రైస్తవ సమాజానికి తెలియజేస్తా ఉన్నా, క్రైస్తవులు ఏకము కండి, ఏకముగా మాట్లాడండి. ఎవడో చనిపోతే మనకెందుకు, ఎవడు చర్చి కూలిపోతే నాకెందుకు అన్నట్టుగా అలాంటి ధోరణిలో ఉండవద్దు. ఏకము కండి, ఏక దాటిపై ఉండండి. మీ జోలికి ఎవరైనా వస్తే మీ హక్కుల కోసం కనీసం నిలబడండి. చంపేది లేదు, చచ్చిపోయాడు ఆయన, తిరిగి రాడు, అయితే మనం చేస్తాం. కానీ మన హక్కుల కోసం నిలబడి పోరాడి ఏకమై ఒకటవ్వాలని నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత.